రాష్ట్ర విపత్తుగా వడదెబ్బ మరణిస్తే 4 లక్షల ఎక్స్గ్రేషియా. రాజాసింగ్కు సీఎం శుభాకాంక్షలు. బీజేపీ నేతలపై ఫైర్. వాళ్ళు కాలితో నా భార్యను తన్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ సంచలన కామెంట్స్. గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్ కు ఇళయరాజా నోటీసులు. 5 కోట్ల రూపాయల డిమాండ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు, వడగాలులు తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా పరిగణిస్తూ మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా మాత్రమే అందించబడుతోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద ఆ మొత్తాన్ని 50,000 రూపాయల నుండి 4 లక్షల రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిపై రాజాసింగ్ రియాక్ట్ అవుతూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎంకు నా పుట్టినరోజు గుర్తుంది, కానీ మా సొంత పార్టీ నేతలకు గుర్తులేదని మండిపడ్డారు. రాజాసింగ్కు బీజేపీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ విషెస్ చెప్పారు. టీడీపీ కార్యకర్తలు తన భార్యను కాలితో తన్నారని, త్వరలోనే ఆ వీడియోలు బయటపెడతానంటూ వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ సంచలన కామెంట్స్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు అధికారం రాగానే మా కుటుంబంపై దాడి చేశారు. ఇలా దళితుల మీద కక్ష సాధిస్తూ పైకి కపట ప్రేమను చూపించొద్దు. మీలాంటి వారికి దళితులే సరైన గుణపాఠం చెప్తారంటూ సురేష్ మండిపడ్డారు. కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇటీవల రిలీజ్ అయిన ఆయన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా నోటీసులు పంపించారు. ఈ సినిమాలో ఆయన పాటలను అనుమతి లేకుండా వాడుకున్నందుకు 5 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నోటీసులను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు చేరవేశారు. కాగా థియేటర్స్ లో ఫ్యాన్స్ ఈ సాంగ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.